హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సాత్వికాస్ వెజ్ కుకింగ్. ఈరోజు ఇంట్లోనే మనము ఈవినింగ్ టైం వేడివేడిగా తినాలనిపించినప్పుడు ఈ విధంగా వెజ్ మంచూరియా ట్రై చేయండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనము బయట తెచ్చుకునే పని లేకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఫస్ట్ క్యాబేజీ తీసుకొని ఇలా తురుముకొని పెట్టేసుకోండి. నేను 1/2 కేజీ తీసుకున్నాను, అదే కొలతలతో చెప్తున్నాను. ఒక 1/2 కేజీ క్యాబేజ్ తురుము, ఒక 2 క్యారెట్లు ఈ విధంగా తురుముకొని వేసేసుకోండి. దీనిలోకి పెప్పర్ యాడ్ చేశాను, 1/2 టేబుల్ స్పూన్, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ పైన కొంచెం యాడ్ చేశాను, 1.5 కంటే కొంచెం తక్కువ. ఇలా యాడ్ చేసుకున్నాక ఇది మొత్తం పట్టేటట్టు బాగా చేతులతో నొక్కుతూ కలిపేసుకోండి. మొత్తం ఇలా బాగా కలుపుకున్నాక మీరు ఒక్కసారి టేస్ట్ చెక్ చేసుకోండి. సాల్ట్ కానీ కారం కానీ ఏమైనా పడితే ఇప్పుడే యాడ్ చేసేసుకోవచ్చు. దీనిలోకి ఒక 4 టేబుల్ స్పూన్ల మైదా, ఒక 4 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ యాడ్ చేశాను. ఇలా వేసాక ఇప్పుడు దీన్ని మరొకసారి కలిపేసుకోండి. మనకి బాల్స్ చుట్టే విధంగా రావాలి. మీకు తక్కువ అనిపిస్తే ఇంకొంచెం యాడ్ చేసేసుకోవచ్చు, మైదా కానీ కార్న్ఫ్లోర్ కానీ. ఈ విధంగా బాగా కలిపి ఇప్పుడు బాల్ కింద చుట్టేసుకోండి. మరీ చిన్నగా కాకుండా మరి పెద్ద మీడియం సైజులో చేసేసుకోండి. ఈ విధంగా అన్నీ చేసేసుకున్నాక ఒక ప్లేట్లోకి వేసి పెట్టేసుకోవాలి. ఈ విధంగా ఇలా వేసాక ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు బాల్స్ అన్నీ ఆయిల్లోకి వేయండి. స్లోగా వేయాలి, ఆయిల్ అనేది చిట్లుతుంది. మీకు ఆయిల్లో ఎన్ని పడతాయో దాన్ని బట్టి వేసేసుకోండి బాల్స్ అనేది. ఇలా అన్నీ వేసాక ఒక 2 సెకండ్స్ అలా వదిలేయండి దాన్ని. అప్పుడే కలిపితే అవి విరుగుతాయి. ఇలా అయ్యాక ఒక్కసారి ఇలా కింది నుండి పైకి ఈ విధంగా కలిపేయండి. ఒక 2-3 మినిట్స్ అయ్యాక చూడండి, ఇలా కలర్ చేంజ్ అయ్యాక ఒక్కసారి కలుపుతూ ఇవి ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇలా అన్ని ప్లేట్లోకి వేసాక ఇప్పుడు స్టవ్ పైన వేరే గిన్నె పెట్టేసుకొని దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోండి. ఇప్పుడు సన్నగా తరుక్కున్న వెల్లుల్లి వేసేసుకోండి, ఈ విధంగా కట్ చేసుకొని. ఇప్పుడు ఒక్కసారి కలిపాక దీనిలోకి ఒక ఆనియన్ కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఇది ఒక్కసారి మగ్గాక దీనిలోకి కలర్ చేంజ్ అవుతుంది కొంచెం ఆనియన్ అనేది. ఇలా కలుపుతూ ఉండండి ఒక 2 సెకండ్స్. దీనిలోకి క్యాబేజీ ఒకటి వేసాను, సన్నగా తరుక్కొని వేసేసుకోండి. ఇలా కొంచెం మగ్గాక దీనిలోకి మనం సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి చూసుకొని వేసేసుకోండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్టు, ఒక 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ యాడ్ చేశాను, చిల్లీ సాస్ 2 టేబుల్ స్పూన్. ఇప్పుడు దీనిలోకి సోయా సాస్ కూడా యాడ్ చేసుకోండి, ఒక 2 టేబుల్ స్పూన్స్. ఇప్పుడు దీనిలోకి వెనిగర్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాక టమాటో సాస్ కూడా ఒక 2 టేబుల్ స్పూన్ వేసాక ఒకసారి ఇలా కలిపేసుకోండి. దీనిలోకి ఒక 1/2 టేబుల్ స్పూను ఇలా కార్న్ఫ్లోర్ కలిపి వాటర్లో ఇలా యాడ్ చేసుకున్నాక ఒకసారి కలిపేయండి. మీరు డ్రైగా కావాలి అంటే మీరు కార్న్ఫ్లోర్ వేసే అవసరం లేదు. ఇప్పుడు దీనిలోకి ఒక 1 మిర్చి కట్ చేసుకొని వేసేసుకోండి. ఇలా కొంచెం దగ్గర పడ్డాక ఒకసారి కలుపుతూ దీనిలోకి బాల్స్ యాడ్ చేసుకోవడమే. ఇలా మొత్తం మంచూరియా బాల్స్ వేసేసుకొని ఇప్పుడు స్లోగా కలిపేయండి. మరీ ఎక్కువ మంట పెట్టకండి, సిమ్లో పెట్టేసుకొని కలిపేయండి. ఇలా ఈవెన్గా కలుపుతూ ఉంటే మంచూరియా అనేది రెడీ అయిపోతుంది. అంతే అండి, సింపుల్గా ఇంట్లోనే మనం ఈ విధంగా ట్రై చేయండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా ఈవెన్గా కలుపుతుండండి. ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోండి. అంతే అండి, వెజ్ మంచూరియా రెడీ అయిపోయింది. పిల్లలకి వేడివేడిగా ఈ విధంగా చేసి పెట్టండి. బయట ఫుడ్ కాకుండా ఇంట్లోనే ఈ విధంగా ట్రై చేయండి. ఇప్పుడు దీనిలోకి మనం కావాలంటే నిమ్మకాయ యాడ్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.